ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ దినం దేవుని వాగ్దానం యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసువాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత గోరుచున్నావా అని వానిని అడుగగా. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, 38 సంవత్సరముల నుంచి కూడా ఉన్నటువంటి మనిషిని ఆ ప్రాంతంలో అనేక మంది తిరుగుతూ ఉన్నారు. ఆ కోనేరు కదిలింపబడినప్పుడు అనేక మంది రోగులు వెళ్ళేసి దాంట్లో స్వస్థత కోరుతూ ఉన్నారు. అయితే 38 సంవత్సరముల నుంచి రోగము కలిగి జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారు చూసి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అక్కడ అనేక మంది రక్త సంబంధులు ఉంటా ఉన్నారు, ఆత్మీయులు ఉంటా ఉన్నారు, స్నేహితులు ఉంటా ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉంటా ఉన్నారు. అయితే ఎవరు కూడా తీసుకువెళ్ళి ఆ నీళ్ళలో దించలేదు, కానీ ఎవరు కూడా సహాయము చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క మనస్సును ఎరిగి, ఆయన అక్కడ పడియుండుట చూచి అడుగుతా ఉన్నాడు ఆయనను స్వస్థపరచాలా అనేసి. హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ బంధువులు ఉండొచ్చు, నీ రక్త సంబంధులు ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు. నీవు కన్నీటిలో ఉన్నావు అనేసి, దుఃఖంలో ఉన్నావు అనేసి, ఏమీ లేని పరిస్థితుల మధ్య ఉన్నావు అనేసి చూస్తానే ఉన్నారు. కానీ నిన్ను పట్టించుకొని స్థితిలో ఉంటా ఉన్నారేమో. నీ తల్లి నిన్ను వదిలిపెట్టిన స్థితిలో ఉంటా ఉన్నదేమో. నీ కుటుంబ సభ్యులు, నీ తండ్రి నిన్ను చేయి విడిచినటువంటి స్థితిలో ఉంటా ఉన్నావేమో. అయితే భయపడమక్కు ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె. నీ కోసం ప్రాణం పెట్టి ఆ కలువరిగిరిలో బహు ఘోరమైనటువంటి మరణాన్ని, రక్తాన్ని కార్చినటువంటి దేవుడు నీ కొరకు నేడు సజీవుడై మన మధ్య సంచరిస్తానే ఉన్నాడు. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఆయనలో ఆనుకో. ఆయన నీకు స్వస్థత ఇచ్చేవాడు, ఆయన నీ ప్రతి ఇరుకు నుంచి విడుదలనిచ్చేటువంటి వాడు, ఆయన నిన్ను యొక్క ప్రతి శ్రమ నుంచి విడిపించువాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు 38,000 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఎలాగైతే స్వస్థత అనుగ్రహించి ఉన్నాడో, అటు రీతి అయినటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. మరి ఏదైతేనైనా తండ్రి 38 సంవత్సరాలు ప్రభువా ఎంతో వేదన, ఎంతో కన్నీరు చూసి ఉంటా ఉన్నాడు. అయితే ప్రభువా, మీరు దర్శించగానేనైనా తండ్రి ఆ వ్యక్తి స్వస్థపరచబడి ఉన్నాడు. ప్రభువా, ఈ రోజునైనా తండ్రి నీవు లేకనైనా తండ్రి లోకంలో మనుషుల మీద ఆధారపడినటువంటి ప్రజలు ఉంటా ఉన్నారు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, స్వస్థపరచమని, మీరు సహాయం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.